హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం చూసేది ఏంటంటే ఫస్ట్ టైం మన టెర్రస్ ఫామ్లో డ్రాగన్ ఫ్రూట్ వచ్చింది. చాలా హ్యాపీగా ఉందండి ఇవాళ. ఎందుకంటే మనం 5 జూలై 2023 నాడు అమెజాన్లో బుక్ చేసాం. ఇది మీకు లింక్ కూడా పంపిస్తాను. ఇప్పుడు మళ్ళీ వెళ్ళి చెక్ చేసుకున్నాను నేను. ఈరోజు మనం బుక్ చేసామని చెప్పి 5 జూలై 2023 దాదాపు రెండేళ్ళు అవుతుంది కదా. 2 ఏళ్ల తర్వాత మనకి ఈ ఫ్రూట్స్ వచ్చినాయి. మనకి 2 ఫ్రూట్స్ వచ్చినాయి ప్రస్తుతానికి. ప్లస్ పక్కన ఇంకో మొక్క కూడా పూత వస్తూ ఉందన్నమాట. ఇప్పుడు స్టార్ట్ అయింది. సో ఏం చేసామంటే మనం ఇదివరకు టెర్రస్లో ఫస్ట్ లెవెల్లో ఉండేది. ఒక సంవత్సరం క్రితం లాస్ట్ ఇయర్ ఏప్రిల్లో మనం ఏం చేసామంటే పైకి షిఫ్ట్ చేసాం. టెర్రస్ సెకండ్ లెవెల్కి షిఫ్ట్ చేసాం. అప్పటి నుంచి గ్రోత్ కొంచెం బాగుందన్నమాట. సో అంటారు కదా, దేనికన్నా టైం రావాలని చెప్పి టైం వచ్చినట్టుంది మనకి. ఇది మీకు తెలిసినట్టు క్యాక్టస్ జాతికి చెందిన మొక్క కాబట్టి, ఎడారి మొగ్గను అని అంటారు కాబట్టి దీనికి ఎండ ఎక్కువ కావాలి. వాటర్ ఎక్కువ అవసరం లేదు, కానీ వారానికి ఒకసారి వాటర్ చాలు, ఎండ మాత్రం ఎక్కువ కావాలన్నమాట. సో మనం లాస్ట్ ఇయర్ ఎప్పుడైతే ఏప్రిల్లో పైకి పంపించామో గ్రోత్ బాగా కనిపించింది. తర్వాత ఒక 5 నెలల క్రితం అనుకుంటా ఒక పూత వచ్చింది కానీ పిందె కూడా వచ్చింది, కానీ తర్వాత నిలబడలా మళ్ళీ. అది ఎందుకో రాలిపోయింది అనమాట, మాడిపోయినట్టు అయిపోయింది. వీడియో నేను తీశాను కానీ నేను అప్లోడ్ చేయలే యూట్యూబ్లో. సో తర్వాత ఇప్పుడు చూస్తే చాలా బాగా డెవలప్మెంట్ కనిపించింది. ప్లస్ మొన్నటి వరకు గ్రీన్గా ఉండేది అనమాట ఫ్రూట్. గ్రీన్ నుంచి సడన్గా పింక్ మారింది. పింక్ మారినప్పుడు అది రైట్ టైం అనమాట కట్ చేయటం. సో నేను అలానే వదిలేసాను కట్ చేయకుండా. సరే పొద్దున్న చూసి ఉడత కొంచెం ముందర కొంచెం కట్ చేసినాను. పొద్దున్న పైకి వెళ్ళినప్పుడు ఉడత పరిగెత్తా ఉంది. సో అది కొంచెం తినేసింది. పర్వాలేదు, ఉడత తిన్నా మనం దేవుడికి ఇచ్చినట్టే అనుకుంటాము. ఫస్ట్ ఫ్రూట్ కాబట్టి వరి ఒకర్లా. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, దీనికి పూత స్టార్ట్ అయింది. పక్కన ఇంకో బకెట్లో పెట్టాం. సో ఇది ఏంటంటే కటింగ్స్ చాలు మనకి. మంచి కటింగ్స్ దొరికితే మీకు ఈజీగా అల్లుకుపోద్ది, పెద్ద మెయింటెన్స్ కూడా అవసరంలా. సో ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, అప్పుడు 2 పెట్టాము, ఈ 2 కాదు ఇంకా మొత్తం ఈ పారాపెట్ వాల్ ఉంది కదా పైన, ఈ వాళ్ళు సపోర్టింగ్ మొత్తం పెట్టేద్దాం, ఇంకా 5 బకెట్లనని ప్లాన్ చేస్తున్నా, ఎక్కడెక్కడ గ్యాప్ ఉందో అట్లా. సో కొంచెం మన ఏంటంటే స్ట్రక్చర్ ఇంపార్టెంట్. కొంచెం పైకి పెరుగుతుంది కాబట్టి అనువుగా కర్రలతో కొంచెం స్ట్రక్చర్లా క్రియేట్ చేస్తే అది అల్లుకొని పైకి వెళ్తుంది, గ్రోత్ కూడా బాగుంటుంది అనమాట. సో ఇప్పుడు నేను టైమ్ లైన్స్ అప్లోడ్ చేస్తాను, అంటే ఎప్పుడు ఎలా ఉంది డెవలప్మెంట్ అని చెప్పి. అప్పుడప్పుడు మనం ఫోటోలు తీసుకున్నాను కదా, అది కూడా మీకు చూపిస్తాను. ప్లస్ అమెజాన్లో లింక్స్ కూడా మీకు ఇస్తాను, మీరు కావాలంటే తీసుకోవచ్చు. కానీ ఏదన్నా ఒక 2 years టైం పడుతుంది కాబట్టి ఇప్పుడు మీరు రెడీ అయిపోయి ఇప్పుడు ఇమీడియట్గా తీసుకొని ప్లాన్ చేస్తే చాలా మంచిది అనిపిస్తుంది నాకు. ఇది పెద్దగా ఉంది కదా, నెక్స్ట్ 2 పెట్టేసి ఊరుపట్టి మనకి ఫామ్లో ఫస్ట్ టైం డ్రాగన్ ఫ్రూట్ ఆటం. మీకు గుర్తుంది, 2 years బ్యాక్ అమెజాన్లో కటింగ్స్ బుక్ చేసి పేషెంట్గా వెయిట్ చేసాం. ఫస్ట్ కింద పెట్టాం టెర్రస్లో కదా, మళ్ళీ పైకి షిఫ్ట్ చేసినాక ఎండ ఎక్కువ ఉంది అక్కడ బాగా. డ్రాగన్ ఫ్రూట్కి ఎండ ఎక్కువ కావాలి, ఇది డెజర్ట్ ప్లాంట్ కదా, ఎక్కువ ఎండ కావాలి, వాటర్ ఎక్కువ అవసరం లేదు, వారానికి ఒకసారి చాలు. అందరి టిప్స్ ఇదే. ఇంకా మేము ఏమి ఇవ్వాలి, మనమైతే ఇంట్లో వెజ్ కంపోస్ట్ ఏం వేస్తామో అది తయారు చేస్తుంటాం కదా, వెజిటబుల్ వేస్ట్ అంతా, దాన్ని మాత్రమే వేసాం, వేరే ఏమీ వేయాల ఫెర్టిలైజర్లు అంతా కూడా. సో ఇట్లా వచ్చింది. ఎట్లా ఉంది నీకు చూడటానికి? బాగుంది. ఫస్ట్ ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఎంత నీట్గా వచ్చింది చూడు ఇది అసలుకి. ఇంకోటి మెత్తగా ఉంది చూడు ఇది కదా, మెత్తగా ఉండటం వల్ల బాగా రైపెన్ అయింది. మనం చెట్టుకి కోస్తే ఎప్పుడు పండినాక ఆ టేస్టే వేరు. చూడు తెలుసు, తీసుకో. పట్టుకుని జారిపోతుంది అసలు. అది ఘోరంగా ఉంటాయి పళ్ళన్నీ, ఎర్రగా కదా, బ్రెడ్లా ఉంటుంది. చాలా మంచిది అంటారు డ్రాగన్ ఫ్రూట్ అసలుకి. చైనా అనుకున్నారు ఫ్రూట్, ఇప్పుడు అది కనపడితే ఆడేస్తున్నాను ఇండియాలో. ఇంత ఇది 250 grams ఉంది కదా, ఫస్ట్ టైం కాబట్టి ఫ్రూట్ ఓకే. ఇంకా ఎట్లుంది టేస్ట్? బాగుంది, సూపర్ స్వీట్గా ఉంది కదా, అద్భుతంగా ఉంది టేస్ట్. ఎప్పుడు తినలా బయట ఫ్రూట్స్ ఇట్లా, ఎందుకంటే వాళ్ళు పచ్చికాయని కోసేస్తారు. మా ఫ్రెండ్ ఒక టిప్ చెప్పాడు, ఎప్పుడైతే గ్రీన్ కలర్ ఉందో నాకు అదే డౌట్ ఉంది, ఏంటి గ్రీన్గా వచ్చింది ఏంటి ఇది కలర్ అని చెప్పి. గ్రీన్ నుంచి పింక్ టర్న్ అయింది, అప్పుడు కోసేయాలంట. మనం ఇంకా వెయిట్ చేసాం కాబట్టి బాగా రైపరింది అన్నాడు. సేమ్ అదే అబ్బాయి చెప్పాడు. ఆ అబ్బాయి టెర్రస్ మీదే చాలా పండించాడు డ్రాగన్ ఫ్రూట్లో, బాగా ఐడియా ఉందన్నమాట. ఎంత ఉంది ఆ అబ్బాయి సైజు? 600 grams ఉంది ఒకటి, చాలా బాగుంది. సో మనది స్టార్టింగ్ కాబట్టి ఓకే, ఇది 250 grams. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు సక్సెస్ఫుల్గా మనకు వచ్చింది కాబట్టి కనీసం ఇంకో 3-4 bucketsలో పైన కటింగ్స్ పెట్టేద్దాం. కటింగ్ మన దగ్గరే ఉన్నాయి కదా, కటింగ్ పెట్టి చూద్దాం. ఎందుకంటే ఇది 2 years
వెయిట్ చేయాలండి. మీరు కూడా ప్లాన్ చేస్తే ఇప్పుడే ట్రై చేయండి. ఈజీగా వస్తాయి. కటింగ్స్ బుక్ చేసుకోండి, అమెజాన్లో బుక్ చేసుకున్నా పర్లేదు, ఏ ఆన్లైన్లో బుక్ చేసుకున్న పర్లా, పెట్టేస్తే చాలా అట్లా సపోర్ట్ ఇవ్వాలి. కాకపోతే ఒక కర్ర సపోర్ట్ ఇచ్చి పైన అది ఎందుకంటే పైకి వెళ్ళి ఇట్లా ఎక్స్పాండ్ అయింది. మీకు టైర్ లాని రౌండ్ స్ట్రక్చర్ పైన క్రియేట్ చేస్తే అది వెళ్ళి పైన ఎక్స్పాండ్ అయింది అనమాట. అలా సెటప్ చేస్తే చాలు. నీ వీడియో చూపించినట్టు మీరు పేస్ట్ చేసినా చాలు. ఇక్కడ హైట్ మీరు వాల్స్ ఉంటాయి పైన డాబా పైన, ఆ వాల్కి పక్కన పడేసినా కానీ స్ప్రెడ్ అవుతుంది అనమాట కిందకి ఇంకట్లా. సో ఇప్పుడు టేస్ట్ అయితే న్యాచురల్గా పండిన ఫ్రూట్ ఆ టేస్ట్ ఆ రుచే వేరు, ఎక్కడ దొరకదు. ఎందుకంటే బయట మార్కెట్లో అన్ని కార్బోహైడ్రేట్స్ పండిస్తారు, పచ్చి కోసేస్తారు. సో ఇదైతే ఎంత బాగుంది చూడు అసలు. ఓకేనా, అద్భుతంగా ఉంది టేస్ట్ అయితే, సూపర్ స్వీట్గా ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. బాయ్ బాయ్.